1 చేసాం. సో ఇలస్ట్రేషన్ 1 అందరికి అర్థమైంది. ఇలస్ట్రేషన్ 2 చేద్దాం. ఇలస్ట్రేషన్ 2 చదవండి ఒకసారి. Prepare a bank reconciliation statement of Mrs. Madhvi Traders and find out the balance as per passbook as on 31st December 2013. ఓకే. Cash book balance as on 31st December 2013 is 58,000. అమ్మ మనకి క్యాష్ బుక్ బ్యాలెన్స్ చేశాడు. మనల్ని ఏం ఫైండ్ చేయమంటున్నాడు? Passbook balance. పాస్బుక్ ఫైండ్. సో మనం ఇప్పుడు కాన్స్టెంట్ ఏది పెట్టాలి? Passbook balance. సో మనల్ని ఏదైతే అడుగుతున్నాడో దాన్ని కాన్స్టెంట్ పెట్టాలి. సో ఇక్కడ పాస్బుక్ అడుగుతున్నాడు, మా పాస్బుక్ బ్యాలెన్స్ ఫైండ్ చేయమని అడుగుతున్నాడు. సో పాస్బుక్ బ్యాలెన్స్ ని కాన్స్టెంట్ పెడదాం. ఓకేనా? సో అంతకన్నా ముందు టేబుల్ ఏమని, బ్యాంక్ రికన్సిలియేషన్, మీరు మొత్తం రాయండి అమ్మా. బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ ఆఫ్ మిస్సెస్ మాధవి ట్రేడర్స్ as on December 31st, 2013. ఓకేనా? సో ఆల్రెడీ చెప్పాను నేను, కాలమ్ ఒకటి ఓపెన్ చేసుకోండి. ఈ కాలమ్ ఎలా ఉండాలి? పర్టికులర్స్, అమౌంట్. చెప్పండి ఏ అమౌంట్ ఇచ్చారు మనకి? Cash book balance. సో రాయండి, క్యాష్ బుక్ బ్యాలెన్స్ రాయండి. బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఎంత? 58,000. మనం ఏం ఫైండ్ చేయమంటున్నాడు? బ్యాలెన్స్ పాస్బుక్ యాజ్ పర్ పాస్బుక్. ఇది మనం ఫైండ్ చేయాలి. ఇది ఫైండ్ చేయాలి అంటే బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ కొన్ని యాడ్ చేయాలి, కొన్ని లెస్ చేయాలి. సో ఏ యాడ్ చేయాలి, ఏం లెస్ చేయాలని ఇప్పుడు నేర్చుకుంటాం. చదువు. ఫస్ట్ ట్రాన్సాక్షన్ చదువు. Checks amounting to rupees 35,000 issued on 25th December 2013 were presented for payment on 5th January 2014. చూడండి, 25th December 2013 నేను ఏం చేశానంటే చెక్ ఇష్యూ చేశానంట. అది ఎప్పుడు ప్రజెంట్ అయింది? 5/1/2014 ప్రజెంట్ అయింది. చెప్పండి అమ్మ, నేను బీఆర్ఎస్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను? 31st December, sir. నేను బీఆర్ఎస్ ప్రిపేర్ చేస్తుందేమో 31st డిసెంబర్న, కానీ అది ఎప్పుడు ప్రజెంట్ అయింది? 31st December 13th బీఆర్ఎస్ ప్రిపేర్ చేస్తున్నాను. అంటే నా ఈ రోజుకి నేను ఇష్యూ చేసింది ప్రజెంట్ అయిందా అవలేదా? అంటే చూద్దాం. క్యాష్ బుక్ బ్యాలెన్స్, పాస్బుక్ బ్యాలెన్స్. చెప్పండి, ఏది కాన్స్టెంట్? పాస్బుక్ కాన్స్టెంట్. చూడండి, క్యాష్ బుక్ ఇష్యూ చేసేయడం వల్ల ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? నువ్వు చెక్ ఇష్యూ చేయగానే క్యాష్ బుక్ ని పెంచుకుంటావా, తగ్గించుకుంటావా? ఎందుకు పెంచుకుంటావు, తగ్గించుకుంటావు? కానీ నువ్వు డబ్బులు ఇస్తున్నావు, చెక్ ఇస్తున్నావు అంటే నీ క్యాష్ బుక్ తగ్గుతుందా, పెరుగుతుందా? క్యాష్ బుక్ లో బోత్ బ్యాంక్ కాలం ఉంటది, క్యాష్ కాలం ఉంటది, అవునా కదా? చెక్ ఇష్యూ చేయగానే నువ్వేం చేస్తావు? డబ్బులు ఇస్తున్నావు. చెక్ ఇష్యూ చేయాలంటే అర్థం ఏంటంటే నువ్వు డబ్బులు పేమెంట్ చేస్తున్నట్టు. పేమెంట్ చేస్తున్నావు అంటే క్యాష్ బుక్ తగ్గుతుంది, పెరగదు. తగ్గింది. కానీ నువ్వు ప్రిపేర్ చేస్తున్నావు కదా, బీఆర్ఎస్ ప్రిపేర్ చేసే డేట్ కి అంటే 31st December 2013 కి పాస్బుక్ కూడా తగ్గిందా?
తగ్గలేదు సార్. పాస్బుక్ లో తగ్గింది. ఎప్పుడు తగ్గింది? 5th. 5th తగ్గింది. నాకు 5th అనవసరం. 5th తగ్గిందా నాకెందుకు? నేను ఎప్పుడు ప్రిపేర్ చేస్తున్నా బీఆర్ఎస్? 31st. సార్. ఫస్ట్ ప్రిపేర్ చేస్తున్నా. అప్పుడు తగ్గిందా? నో సార్. అంటే పాస్బుక్ అప్పుడు ఎక్కువ చూపిస్తుంది, క్యాష్ బుక్ మాత్రం తక్కువ చూపిస్తుంది. ఇప్పుడు పాస్బుక్ కాన్స్టెంట్ అమ్మా. అప్పుడు ఇప్పుడు క్యాష్ బుక్ పాస్బుక్ దగ్గర ఎలాంటి ఏమవ్వాలి? ఇంక్రీజ్ అవ్వాలి ఇంక్రీజ్ సార్. అవ్వాలి సార్. ఇంక్రీజ్ అవ్వాలి. సో యాడ్ దగ్గర రాయాలమ్మా. ఏమని రాయాలి? చెక్స్ issued but not presented for payment. ఎంతది? ఎంత? 25,000. అర్థమైందా? నెక్స్ట్ అమ్మా. నెక్స్ట్ A check for rupees 20,000 deposited on 21st December was returned dishonored on 8th January. ఓకే. సేమ్ మళ్ళీ ఇలాంటిదే. 21st December 2013 నువ్వు చెక్ ఏం చేసావంట? డిపాజిట్ చేసుకున్నావంట. చెక్ డిపాజిట్ చేసుకున్నావంట. ఆ డబ్బులు ఎప్పుడు పడ్డాయంట? డబ్బులు పడ్డాం కదా. చెక్ ఫర్ రూపీస్ 20,000 deposited on 21st December was returned dishonored on 8/1/2014. ఓకేనా? 8/1/2014 ఏం జరిగింది నాకు అనవసరం. నేను బీఆర్ఎస్ ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. 31st December. 31st December 2013. ఓకేనమ్మా? ఈ రోజుకి ఏమైందంటే క్యాష్ బుక్, పాస్బుక్ కాన్స్టెంట్. ఏ చెక్ ఫర్ రూపీస్ 20,000 డిపాజిటెడ్. అమ్మా డిపాజిటెడ్ అనగానే క్యాష్ బుక్ ఏం చేసుకుంటాను? ఇంక్రీజ్ చేసుకుంటాం సార్. క్యాష్ బుక్ పెరిగిపోద్ది. నాకు చెక్ వచ్చిందంటమ్మా బయట నుంచి నా బిజినెస్ లోకి. ఆ చెక్ లాగా నేను ఏం చేస్తాను? అది ఉంచుకుంటాను. ఏంటి తీసుకెళ్ళి బ్యాంక్ ఇస్తాను. అవునా? అలా బ్యాంక్ ఎవరన్నా ఏమంటారు? చెక్ డిపాజిటెడ్. నేను చెక్ డిపాజిట్ చేసినప్పుడు ఏమనుకుంటానంటే, ఓహో నేను చెక్ ఇస్తాను కదా, నా బ్యాంక్ డబ్బులు పడిపోతాయి. సో బ్యాంక్ కూడా ఎలాగో పెంచుతాడు, నేను కూడా పెంచుకుంటాను అని చెప్పి నా క్యాష్ బుక్ లో పెంచేసుకున్నాను. అర్థమవుతుందమ్మా? కానీ పాస్బుక్ ఆ డేట్కి ఇంక్రీజ్ అయిందా? నో సార్. ఇంక్రీజ్ అవ్వలేదు. ఎప్పుడు ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది అన్ని కూడా ఎప్పుడు జరిగిందంట? 8th January 2014. అప్పుడు ఏం జరిగింది నాకు అనవసరం. 31st 12th జరిగిందా? నో సార్. 31st December ఏమీ జరగలేదు. ఏమి జరగదని పాస్బుక్ తక్కువ చూపిస్తుంది, క్యాష్ బుక్ ఎక్కువ చూపిస్తుంది. ఇప్పుడు పాస్బుక్ కాన్స్టెంట్. సో క్యాష్ బుక్ ని పాస్బుక్ తీసుకోవాలంటే ఏం జరుగుతుంది ఇక్కడ? అది డిక్రీజ్. లెస్ దగ్గర రాసుకోవాలి. ఏమైనా రాసుకోవాలి? డిజానర్డ్ చెక్, డెబిటెడ్ ఇన్ క్యాష్ బుక్. ఎంత దాని వాల్యూ? 20,000. నెక్స్ట్ చదవమ్మా. Interest on investment rupees 1,500 was collected and credited by bank, but no entry is in the cash book. చూడమ్మా. క్యాష్ బుక్, పాస్బుక్ కాన్స్టెంట్. ఏం జరిగిందంట? నాకు ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయంటమ్మా. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి అన్న ఎగ్జాంపుల్ చెప్పండి. ఒక ఇన్వెస్ట్మెంట్ చెప్పండి. మీరు ఎందులో ఇన్వెస్ట్ చేస్తారు? మీకు 1,00,000 ఇస్తే మీరు ఎందులో ఇన్వెస్ట్ చేస్తారు? షేర్లో ఇన్వెస్ట్ చేశారు. అలా షేర్లో ఇన్వెస్ట్ చేస్తుంటే మీకు ఇంట్రెస్ట్ ఆర్ డివిడెండ్ వస్తుంది. అవునా? ఆ ఇంట్రెస్ట్ ఆర్ డివిడెండ్ డైరెక్ట్ గా బ్యాంక్ లో పడిపోయిందంట. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ₹1,500 was collected and credited by bank. అర్థమైపోయిందమ్మా? అంటే డైరెక్ట్ గా బ్యాంక్ లో పడిపోయిందంటే అంటే పాస్బుక్ ఏమైపోద్ది? పాస్బుక్ పెరిగిపోయింది. మళ్ళీ చూడమ్మా. బట్ నో ఎంట్రీ ఈజ్ ఇన్ ద క్యాష్ బుక్. క్యాష్ బుక్ లో దీనికి సంబంధించిన ఎంట్రీ ఏం రాయలేదు. అప్పుడు క్యాష్ బుక్ ఎలా చూపిస్తుంది? తక్కువ చూపిస్తుంది.
ఇప్పుడు ఏది కాన్స్టెంట్ చెప్పండి. Cash book constant, sir. క్యాష్ బుక్ సార్. క్యాష్ బుక్ కాన్స్టెంట్ ఏంటి? పాస్బుక్ సార్. ఎప్పుడు పాస్బుక్ ఉంటది. ఏంటి ట్రాన్సాక్షన్ మారిపోయినంత మాత్రాన కాన్స్టెంట్ మారిపోద్ది ఏంటి? కాన్స్టెంట్ ఏది? Passbook, sir. పాస్బుక్ ఎప్పుడు కాన్స్టెంటే. Passbook. నేను క్యాష్ బుక్ దగ్గర పెన్ పెట్టి క్యాష్ బుక్ చూపించేంత మాత్రాన క్యాష్ బుక్ కాన్స్టెంట్ అయిపోదు. ఎప్పుడు కాన్స్టెంట్ అనేది కాన్స్టెంటే. అది ఎప్పుడు అలాగే ఉంటది పాస్బుక్. ఆ మొత్తం ప్రాబ్లం కి ఏదైతే మనల్ని ఫైండ్ చేయమని అడిగాడో అదే కాన్స్టెంట్ లాస్ట్ వరకు. అర్థమైందా లేదా? Yes, Yes, sir. sir. ఎస్ సార్. చెప్పండి. ఇప్పుడు పాస్బుక్ కాన్స్టెంట్ అన్నది కాన్స్టెంట్ తగ్గించగలమా మనం? No, sir. No, sir. అప్పుడు ఏం చేయాలి? క్యాష్ బుక్ నే Cash Increase book చేయాలి, increase sir. చేయాలి. కాన్స్టెంట్ దగ్గరికి ఇది కాన్స్టెంట్ దగ్గరికి ఇది వెళ్ళాలి. క్యాష్ బుక్ వెళ్ళాలి తప్ప క్యాష్ బుక్ దగ్గరికి కాన్స్టెంట్ అయిన పాస్బుక్ రాదు. అర్థమైందమ్మా? సో క్యాష్ బుక్ ఈజ్ ఇంక్రీజింగ్. సో యాడ్ దగ్గర రాసుకోవాలమ్మా. ఏం రాసుకోవాలి? ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్ట్లీ క్రెడిటెడ్ టు బ్యాంక్. ఎంత అమ్మది? 15. నెక్స్ట్ ఇంకోటి చదవాలి. ఇంకోటి ఉంది. Bank charges debited in passbook only rupees 120. చూడండి. మళ్ళీ క్యాష్ బుక్, మళ్ళీ పాస్బుక్. చెప్పండి అమ్మా, ఏది కాన్స్టెంట్? Passbook, sir. ఎప్పుడు పాస్బుక్ కాన్స్టెంట్. ఇప్పుడు చూద్దాం. బ్యాంక్ ఛార్జ్ చేసిందంటే అర్థం ఏంటి? మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుందంటే చూడండి. డెబిట్ బ్యాంక్ అకౌంట్ లో చూడండి. బ్యాంక్ అకౌంట్ అంటే ఏంటి? బ్యాంక్ డెబిట్ చేసిందంట. అమ్మా బ్యాంక్ డెబిట్ చేసిందంటే మన రిసిప్టా పేమెంటా? పేమెంట్ అంటే ఏంటి? పాస్బుక్ యొక్క బ్యాలెన్స్ తగ్గినట్ట పెరిగినట్ట? తగ్గినట్టు, sir. పాస్బుక్ బ్యాలెన్స్ తగ్గిపోయింది. నేను ఈ పాస్బుక్ చూస్తే తప్ప పాస్బుక్ చూసేంత వరకు నా పాస్బుక్ ని బ్యాంక్ కూడా తగ్గించే విషయం నాకు తెలుస్తుందా? No, sir. అప్పుడు నేను ఏమనుకుంటాను? క్యాష్ బుక్ ఈక్వల్ పాస్బుక్ ఈక్వల్ అనుకుంటాను. తెర పాస్బుక్ ఓపెన్ చేసి చూస్తే ఏమైందంటే పాస్బుక్ లోని ఎంత అంటే 120 రూపీస్ తగ్గించాడంట. ఆ విషయం నాకు ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు తెలిసింది కదా అని చెప్పి కాన్స్టెంట్ ని మళ్ళీ క్యాష్ బుక్ దగ్గరికి తీసుకెళ్ళిపోగలనా? No, sir. Yes. క్యాష్ బుక్ Cash నే book పాస్బుక్ దగ్గర increase. తీసుకోవాలి. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? Cash book decrease చేయాలి, sir. సో లెస్ దగ్గర రాస్తున్నానమ్మా. బ్యాంక్ చార్జెస్ డెబిటెడ్ ఇన్ పాస్బుక్ ఎంతది? 120. సో 58,000 ప్లస్ 25,000 ప్లస్ 1,500 మైనస్ 20,000 మైనస్ 120 64,380 ఏంటి బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్? ఎనీ డౌట్స్? డౌట్ ఉందమ్మా No, sir. అందరికి? ఏం డౌట్ ఉన్నా మళ్ళీ చెప్తాను. ఏ No, sir. ట్రాన్సాక్షన్ అర్థం కాకపోయినా మళ్ళీ చెప్తాను, చూసుకోండి. లక్ష్మీప్రియ అర్థమైందా? ఎస్ సార్. అభిరామ్, చరిష్మా, Yes, sir. చంద్రరావు. Admin, sir. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇలస్ట్రేషన్ నెంబర్ 3. ఇలస్ట్రేషన్ నెంబర్ 3 అమ్మా. ఓపెన్ చేయండి ఇలస్ట్రేషన్ నెంబర్ 3. సో ఇందాక ఎవరు చదివారు దాన్ని? కార్తీక్ చదివాడు కాబట్టి ఈసారి చంద్రరావు చదువుతాడు. Prepare a bank recollection statement of new Indian stores as on 30th June 2013 from the following particulars. A. Balance as per passbook 1,50,000. మా బ్యాలెన్స్ B, వేస్తా 2 పాస్బుక్ checks ఇచ్చాడు. మనల్ని ఏం ఫైండ్ చేయమంటున్నాడు? Cash book, sir. Cash book. ఇక్కడ కాన్స్టెంట్ ఏంటి? Cash book, sir. క్యాష్ బుక్ సార్. Cash book, sir. ఇప్పటివరకు మనం పాస్బుక్ కాన్స్టెంట్ సమ్ములు చేసాం.
ఇప్పుడు ఏమైంది? క్యాష్ బుక్ కాన్స్టెంట్. Cash book. అమ్మ క్యాష్ బుక్ కాన్స్టెంట్ అయినంత మాత్రాన ఇప్పటి వరకు పాస్ బుక్ కాన్స్టెంట్ గా పెట్టి సడన్ గా ఇప్పుడు క్యాష్ బుక్ కాన్స్టెంట్ పెట్టినంత మాత్రాన మనం ఆలోచించాల్సిన విధానమైనా మారిపోతుందా? No, sir. ఇప్పటి వరకు పాస్ బుక్ కాన్స్టెంట్ గా ఉంటే ఎలా అయితే ఆలోచించామో క్యాష్ బుక్ కాన్స్టెంట్ గా అలాగే ఆలోచించాలి. ఎలాంటి మార్పులు ఉండవు. సమ్ చేస్తాను చూడండి, డౌట్స్ ఉంటే అడగండి. సో హెడింగ్ పెడుతున్నాను. చంద్రరావు హెడింగ్ ఏంటి? Bank reconciliation statement of New Indian Stores. న్యూ ఇండియన్ స్టోర్స్ యాజ్ ఆన్ ఎప్పుడు అడిగారు? June 30th, 30th June 2013 అడిగారు. ఓకేనమ్మా? సో ఓపెన్ చేస్తాను టేబుల్, మనందరికి తెలిసిన టేబుల్. పర్టిక్యులర్ అమౌంట్. మనకి ఇచ్చిన బ్యాలెన్స్ ఏంటి? బ్యాలెన్స్ యాజ్ పర్ ఏమి ఇచ్చారమ్మా? Passbook, sir. Passbook. బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఎంత ఇచ్చారు? 1,50,000. 1,50,000. మనం ఏం ఫైండ్ చేయాలి? బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్. అదంతా తెలియదు. సో ఈ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ కొన్ని యాడ్ చేయాలి, కొన్ని లెస్ చేయాలి. అప్పుడు మనకు వచ్చేది ఏంటమ్మా? బ్యాలెన్స్ యాజ్ పర్ Cash క్యాష్ books. బుక్ వస్తుంది. ఓకేనా? చదవమ్మా. ట్రాన్సాక్షన్ చదువు. 2 checks for 4,530 and 1,520 issued on 25th June were presented for payment at the bank in July. చూడండి, 2 books, ఒకటేమో క్యాష్ బుక్, ఇంకోటేమో పాస్బుక్. ఏది కాన్స్టెంట్? Cash book, sir. Cash book, Cash sir. book, sir. క్యాష్ బుక్ కాన్స్టెంట్ ఈసారి. ఈసారి ఏం చేశాడు చూడమ్మా. 2 చెక్స్ అంటావు. చెక్ నెంబర్ 1 ఎంత? 4530. చెక్ నెంబర్ 2 ఎంత? 1520. టోటల్ చెక్ అమౌంట్ ఎంత? 4530 ప్లస్ ఎంతమ్మా? 1520. ఎంతమ్మా టోటల్గా? 6,050, sir. 6,050 అనే టోటల్ ఒక చెక్ ఇచ్చాడు. అలా ఆలోచించండి. అక్కడ ఏం చెప్పాడు? 2 చెక్లు ఇచ్చా అన్నాడు. 2 చెక్లు అయితే ఏంటి, ఒక చెక్ అయితే ఏంటి? మనకు కావాల్సిన అమౌంట్ కదా. 6050 అనే ఒక చెక్ ఏం చేసాడంట? ఇష్యూ చేసాడమ్మా. చెక్ ఇష్యూ చేయగానే నువ్వేం చేస్తావు? క్యాష్ బుక్ ని తగ్గించుకుంటాను, sir. చెక్ ఇష్యూ చేయగానే క్యాష్ బుక్ తగ్గించేసుకుంటావు. పాస్బుక్ కూడా ఏం చెయ్యాలి? తగ్గించాలి, sir. Tagginchali. పాస్బుక్ కూడా తగ్గించాడంట. కానీ ఎప్పుడు తగ్గించాడంట చూడండి. July, sir. మనం చెక్ ఇష్యూ చేసింది ఎప్పుడు? మనం తగ్గించుకుంది ఎప్పుడు? 25th June. మనం జూన్ లో తగ్గించేస్తాం క్యాష్ బుక్ లో. కానీ ఎప్పుడు పాస్బుక్ లో ఎప్పుడు తగ్గించుకున్నాడంట? జూలైలో తగ్గించుకున్నాడంట. నాకు జూలైలో ఏం చేసుకున్నా నాకు ఎందుకు? జూన్ లో తగ్గిందా లేదా? No, sir. పాస్బుక్ లో జూన్ లో తగ్గలేదు. ఇప్పుడు చెప్పండి అమ్మా. క్యాష్ బుక్ కాన్స్టెంట్ కాబట్టి క్యాష్ బుక్ ని పెంచలేము. మరి ఏం చేయాలి? Passbook తగ్గించాలి. తగ్గిస్తాం. ఓకేనమ్మా? సో ఏమని రాసుకుంటావు? లెస్ ఎక్కడమ్మా? చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఎంత మరి? 6,050. ఎనీ డౌట్స్? అర్థమైందా లేదా? డౌట్ ఉంటే మళ్ళీ చెప్తాను. Yes, sir. ఓకే అమ్మ. సుప్రజ అర్థమవుతుందా నీకు Yes, sir. ఓకే. అభిరామ్? Sir, yes, sir. ఓకే. సో నెక్స్ట్ చదవమ్మా. A check for 1,150 sent to the bank for collection was not entered in the passbook till 30th June. మళ్ళీ క్యాష్ బుక్, మళ్ళీ పాస్బుక్.
ఓకేనా? నువ్వేం చేసావంట? ఏ చెక్ ఫర్ ₹150 sent to the bank for collection was not entered in the passbook till 30th June. నాకు చెక్ వచ్చింది, ఆ చెక్ మీద ఉన్న డబ్బులు కలెక్ట్ చేయరా బాబు అని చెప్పి నువ్వు బ్యాంక్ ఇచ్చావు. అంటే నీ చెక్ నువ్వేం చేసుకున్నట్టు? డిపాజిట్ చేసుకున్నట్టే. డిపాజిట్ సార్. ఆ డిపాజిట్ చేసుకొని క్యాష్ బుక్ నువ్వేం చేసుకుంటావు? ఇంక్రీజ్ ఇంక్రీజ్ చేసుకుంటావు. కానీ పాస్బుక్ పెంచిందా? నో సార్. నో సార్. పాస్బుక్ అసలు ఎంటర్ చేయలేదంట. పాస్బుక్ అసలు ఎంటర్ చేయలేదంట. అర్థవుతుందమ్మా? ఇప్పుడు క్యాష్ బుక్ పాస్బుక్ రెండిట్లో ఏది కాన్స్టెంట్? క్యాష్ బుక్. క్యాష్ బుక్ కాన్స్టెంట్. కాబట్టి క్యాష్ బుక్ కాన్స్టెంట్ కాబట్టి దీన్ని తగ్గించాలి క్యాష్ బుక్ ని. మరి ఏం చేయాలి? పాస్బుక్ దగ్గరికి. సో పాస్బుక్ ఏమవుతుందమ్మా? క్యాష్ బుక్ దగ్గరికి వెళ్తుంది. అంటే ఏమవుతుంది? ఇంక్రీజ్. ఎందుకంటే మరి కాన్స్టెంట్ క్యాష్ బుక్ కాన్స్టెంట్ కదా, ఇది తగ్గలేదు. ఇది తగ్గలేదు అంటే క్యాష్ బుక్ తగ్గలేదు అంటే పాస్బుక్ ని ఇంక్రీజ్ చేయాలి. అంటే యాడ్ దగ్గర రాసుకోవాలి. సో పాస్బుక్ ని యాడ్ చేస్తుంటే కదా దాని అర్థం. రాస్తాను. చెక్స్ sent for collection. Checks sent for collection not entered in passbook. ఎంతమ్మా? 1150. నెక్స్ట్ తర్వాత. The bank allowed 100 rupees as interest and charged 460 as bank commission, but both of them were not entered in the cash book. ఓకే, చూడమ్మా. సో క్యాష్ బుక్, పాస్బుక్ చూసుకోండమ్మా. క్యాష్ బుక్, పాస్బుక్ రెండు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఏం జరిగిందంటే క్యాష్ బుక్ లో ఇంట్రెస్ట్ అనేది ఉందమ్మా. ఇంట్రెస్ట్ అనేది మనకి ఎవరు ఇస్తారు చెప్పండి? మనం చేస్తున్న ట్రాన్సాక్షన్స్ వల్ల అమౌంట్ ఎక్కువ బ్యాంక్ లో ఉంటే ఆ అమౌంట్ మీద మనకి ఇంట్రెస్ట్ ఎవరు ఇస్తారు? బ్యాంక్ మనకి అలౌ చేసిందంట. అంటే అలౌ చేసిందంటే మన బ్యాంక్ అకౌంట్ పెరుగుతుందా తగ్గుతుందా? బ్యాంక్ అకౌంట్ పెరుగుతుంది. ఆ విషయం మనకు తెలుసా? క్యాష్ బుక్ అంటే మంద కదా, మనకు తెలుసా అది? తెలీదు. తెలీదు అని చెప్పి ఇప్పుడు మనం పెంచేసుకోవచ్చా క్యాష్ బుక్ ని? ఎందుకు పెంచుకోకూడదు? మనది కాన్స్టెంట్ కాబట్టి ఇన్ఫర్మేషన్ రాలేదని కదా. ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వచ్చింది కదా, అదే కదా మనకి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇచ్చాడు కదా క్వశ్చన్ లో. ఇన్ఫర్మేషన్ రాలేదని కాదు, క్యాష్ బుక్ కాన్స్టెంట్ కాబట్టి దాన్ని పెంచకూడదు. ఎన్నిసార్లు చెప్పాలి? కాన్స్టెంట్, అది మాత్రం మర్చిపోకండి. క్యాష్ బుక్ కాన్స్టెంట్ కాబట్టి నేను క్యాష్ బుక్ ని పెంచలేను. క్యాష్ బుక్ ఎక్కడ ఉంది అక్కడ ఉంటది. మరి పాస్బుక్ ఏం చేయొచ్చు? తగ్గించాలి. సో బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ని దాన్ని తగ్గిస్తాను. లెస్ దగ్గర రాస్తాను. ఏమని రాస్తాను? ఇంట్రెస్ట్ అలౌడ్ బై బ్యాంక్ ఎంతమ్మా? 100 రూపాయలు. అర్థమైందా? సేమ్ ఇలాగే ఇంకోటి ఉంది. ఇంకోటి ఏంటంట? అండ్ చార్జ్డ్ 460 యాజ్ బ్యాంక్ కమిషన్. అంటే అర్థం ఏంటమ్మా? చార్జ్ అంటే అర్థం ఏంటి? మన దగ్గర డబ్బులు తీసుకున్నారు అంటే మన బ్యాంక్ లోంచి డబ్బులు తీసుకున్నారు. మన బ్యాంక్ లోంచి డబ్బులు తీసుకున్న విషయం మనకు తెలుసా? క్యాష్ బుక్ దగ్గర మనకు తెలియదు. సో క్యాష్ బుక్ ని క్యాష్ బుక్ కూడా తగ్గించచ్చా? క్యాష్ బుక్ తగ్గించకూడదు. ఎందుకు? క్యాష్ బుక్ ఏంటి? అప్పుడు ఏం చేయాలి? క్యాష్ బుక్ ని తగ్గించకూడదు. అప్పుడు పాస్ బుక్ ని ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఓకేనమ్మా? ఏమన్నా వస్తాం? కమిషన్ చార్జ్డ్ బై బ్యాంక్ నాట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. ఎంతది? 460. సో 2 అమౌంట్స్ తగ్గించాలి, 2 అమౌంట్స్ పెంచాలి.
సో 1,50,000 plus 1150 plus 460 minus 6050 minus 100 is equal to 145,460. చూసుకోండి, సేమ్ ఆన్సర్. ఎనీ డౌట్స్? No, sir. అందరికి అర్థమైందా? ఏం డౌట్ ఉందా? Yes, sir. Yes, sir. Yes, sir. నెక్స్ట్, ఈసారి నాకు క్వశ్చన్ అంతా కూడా లక్ష్మీప్రియ చెప్తుంది. ఓకేనా? జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి అమ్మా, వినడానికి ట్రై చేయండి. సో ఈసారికి నేను ఇప్పుడు మీకు అలవాటు అయింది కాబట్టి ఇంక ఈ బొమ్మలైన ఈ బొమ్మల్ని మీరు మీ మనసులో ఊహించుకోవాలి. ఓకేనా? సో మనసులో ఊహించుకోవడం మాకు కష్టం అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే 2 చేతులను ఇలా పెట్టుకుని అమ్మా, 2 చేతులను ఇలా పెట్టుకొని డిపాజిట్ అవడం వల్ల క్యాష్ బుక్ పెరిగింది. ఓకేనా? క్యాష్ బుక్ పెరిగింది కాబట్టి పాస్బుక్ ఇంకా పెరగలేదు. సో ఏది కాన్స్టెంట్ చూసుకోండి. ఇది కాన్స్టెంటా, డౌన్లో ఉన్నది ఇది కాన్స్టెంటా, లేకపోతే అప్లో ఉన్న క్యాష్ బుక్ కాన్స్టెంటా? ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ బుక్ ఇది అనుకో, ఈ చెయ్యి అనుకోండి మీరు. అవుతుంది, రైట్ హ్యాండ్ ఎప్పుడు క్యాష్ బుక్ అనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ ఎప్పుడు పాస్ బుక్ అనుకోండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చెక్స్ డిపాజిటెడ్ అన్నాను. చెక్స్ డిపాజిట్ అనగానే ఏం చేయాలి? క్యాష్ బుక్ ని పెంచుకుంటాం. ఓకేనా? పాస్బుక్ డౌన్లో ఉంది. ఇప్పుడు నేను పాస్బుక్ కాన్స్టెంట్ అన్నాను, అప్పుడు పాస్బుక్ పెరుగుతుందా? పాస్బుక్ No, sir. పెరగదు. సో క్యాష్ బుక్ ని తగ్గించాలి అని చేతులతో అనుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని ఇంక ఈ బొమ్మలు మీకు ఇంకా మీకు అర్థమైంది కాబట్టి నేను ఇంకా ఈ డయాగ్రామ్స్ అయ్యాను. మీరు చేతులతో ఏది పెరిగింది ఏది తగ్గింది అనేది మీరు ఊహించి నాకు ఆన్సర్ చెప్పండి ట్రై చేయండి. ఇలస్ట్రేషన్ నెంబర్ 4. ఓకేనా? సో ముందుగా రాస్తున్నానమ్మా, పర్టిక్యులర్స్, బ్యాంక్ టేబుల్ అవన్నీ ఓపెన్ చేయండి ఇలస్ట్రేషన్ 4కి మీరు. సో అమౌంట్, పర్టిక్యులర్స్, balance as per passbook. ఇచ్చాడమ్మా బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఇచ్చాడు. ఎంత? లక్ష్మీప్రియ చదవాలి. క్వశ్చన్ చదువు, చెప్పాను చదవమని. On 30th April 2013, the passbook of Mrs. Posna Brothers showed on credit balance of rupees 45,000. బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఎంత ఇచ్చాడు? 45,000, sir. అమ్మా బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఇచ్చాడంటే బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఏమవుతుందమ్మా? మనం ఫైన్ చేయాలి సార్. కాన్స్టెంట్ అవుతుంది సార్. కాన్స్టెంట్. ఓకేనా? మనల్ని ఏం ఫైన్ చేయమన్నారో దాని కాన్స్టెంట్ అవుతుంది. ఓకేనా? Yes, sir. చదవండి. Checks amounting to rupees 10,500 were deposited in the bank, but only checks of rupees 4,500 were cleared up to 30th April. అమ్మ చెక్స్ డిపాజిటెడ్ అనగానే నువ్వేం చేస్తావు చెప్పు? చెక్స్ డిపాజిటెడ్ అనగానే నువ్వేం చేసుకుంటావు? అర్థం కాలేదు. నేను నీకు చెక్ ఇచ్చానమ్మా, నేను నీకు చెక్ ఇవ్వగానే నువ్వు నీ బిజినెస్ బుక్ లో ఏం రాసుకుంటావు? ఇంక్రీజ్ చేసుకుంటాను సార్. ఇంక్రీజ్ చేసుకుంటావు. ఆ ఇంక్రీజ్ మళ్ళీ ఎక్కడ జరగాలి? పాస్బుక్ లో సార్. పాస్బుక్ లో జరగాలి. పాస్బుక్ అంటే నీకు వచ్చిన చెక్స్ ఏంటంటే అమ్మా 10,500 అయితే అందులో పాస్బుక్ లో ఓన్లీ 4,500 అంటే బ్యాంక్ లో ఓన్లీ 4,500 ఇంక్రీజ్ అయిందంట. నువ్వు క్యాష్ బుక్ ఎంత ఇంక్రీజ్ చేసుకున్నావు? 10,500. క్యాష్ బుక్ లో 10,500 ఇంక్రీజ్ చేసుకున్నావు, కానీ పాస్ బుక్ లో ఎంత మాత్రం ఇంక్రీజ్ అయింది? 4,500 సార్. మిగిలింది ఎంత చూడండి. 10,500 మైనస్ 4,500 మిగిలింది ఎంత? 6,000. నీ పాస్ బుక్ లో పెరగలేదంట. అర్థమవుతుందా లేదా? సో ఈ 4,500 పక్కన పెట్టే, ఈ 10,500 పక్కన పెట్టే, ఓన్లీ 6,000 గురించి ఆలోచించు. ఈ 6,000 ఎక్కడ ఇంక్రీజ్ అయ్యి ఉంది? క్యాష్ బుక్ లో సార్. ఏ హ్యాండ్? రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్? రైట్ హ్యాండ్ సార్. రైట్ హ్యాండ్ ఇంక్రీజ్ చేయి పైకి. ఓకేనా? ఎస్ సార్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ అంటే ఏంటి? పాస్ బుక్ తక్కువ చూపిస్తుందా ఎక్కువ చూపిస్తుందా? తక్కువ సార్.
తక్కువ చూపిస్తుంది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది కాన్స్టెంట్? Cash book, sir. అంటే రైట్ హ్యాండా లెఫ్ట్ హ్యాండా? Right hand, sir. అంటే ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ నువ్వు ఎక్కడికి తీసుకురావాలి? Cash book దగ్గరికి తీసుకురావాలి, sir. అంటే రైట్ హ్యాండ్ తీసుకురావాలి. అంటే ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? Increase, sir. అంటే యాడ్ చేయాలా లెస్ చేయాలా? Add చేయాలి, sir. అర్థమైందా? Yes, sir. సో యాడ్ దగ్గర రాస్తానమ్మా. చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ క్లియర్డ్. ఎంతమ్మా ఎంత? 6,000, sir. 6,000 అంతే. నువ్వు 10,500 ఇచ్చావు, అందులో 4,500 డబ్బులు బ్యాంక్ లో వేసాడు, ఇంకా 6,000 వేయలేదు కాబట్టి ఆ 6,000 నువ్వు యాడ్ చేస్తున్నావు. అర్థమైందా? Yes, sir. నెక్స్ట్ వన్. Checks amounting to rupees 15,000 were issued by check, but checks worth rupees 5,100 not be presented for payment in the bank up to 30th April. చూడండి, నువ్వు చెక్స్ ఇష్యూ చేసావంట, అంటే నువ్వు ఎవరికైనా పేమెంట్లు చేయాలనుకో చెక్స్ ఇష్యూ చేస్తావు కదా. Yes, sir. చెక్స్ ఇష్యూ చేస్తావు. ఎంత చేస్తావు అంటే 15,000 వరకు ఇష్యూ చేస్తావు. 15,000 మొత్తం చెక్స్ అన్ని నీ బ్యాంక్ లో కూడా ఏం చేశాడు? తగ్గించేసుకున్నాడు. అమ్మా నువ్వు ఇష్యూ చేసావు, నీ బ్యాంక్ కూడా ఏమవుతుంది? తగ్గిపోద్ది, సార్. తగ్గిపోతుంది. కానీ 5,100 చెక్స్ మాత్రం తగ్గలేదు. ఓకేనా? నాట్ బీన్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ అంటే అర్థం ఏంటి? ఆ 5,100 సంబంధించిన చెక్కులు నీ బ్యాంక్ ఇంకా ఇవ్వలేదు ఎవరు అని. అర్థమైందా? ఎస్, సార్. అర్థం కాలేదు, నాకు అర్థమైపోయింది. నువ్వు 15,000 ఏం చేసావంటమ్మా, 5,000 ఏమో చంద్రరావుకి ఇచ్చావు పేమెంట్ అనమాట. నువ్వు ఇవ్వాలి, ఎందుకంటే నీకు గూడ్స్ ఇచ్చాడు, నువ్వు డబ్బులు ఇవ్వాలి కదా. డబ్బులు ప్లేస్ నువ్వేమి ఇచ్చావు? గూడ్స్ తీసుకున్నాను, సార్. అవునమ్మా, గూడ్స్ తీసుకుంటే నువ్వేం కట్టాలి? చెక్ ఇచ్చాను, సార్. డబ్బులు కట్టాలి. డబ్బులు కట్టకుండా ఏం కట్టావు? చెక్ ఇచ్చాను, సార్. చెక్స్ ఇచ్చావు. ఎవరెవరికి ఇచ్చావు అంటే చంద్రరావుకి ఇచ్చావు 5,000. ఎస్, సార్. ఓకేనా? తేజస్వికి ఇచ్చావు 5,000, నాకు 5,000 ఇచ్చావు. ఓకేనా? నువ్వు ఇలా 15,000 ఇవ్వగానే నీ క్యాష్ అకౌంట్ నువ్వేం చేసుకుంటావు? డిక్రీజ్ చేసుకుంటాను, సార్. డిక్రీజ్ చేసుకుంటావు. సేమ్ ఇదే 15,000 ఎక్కడ డిక్రీజ్ అవ్వాలి? పాస్బుక్ లో, సార్. పాస్బుక్ లో అంటే బ్యాంక్ లో కూడా డిక్రీజ్ అవ్వాలి. అవునా? ఎస్, సార్. చంద్రరావు వెళ్ళి ఇదిగోండి నాకు లక్ష్మీప్రియ చెక్ ఇచ్చింది, తగ్గించండి, నాకు డబ్బులు ఇవ్వండి, ఆవిడ అకౌంట్ తగ్గించండి అన్నాడు. సో తగ్గిపోయింది. చంద్రరావుకి ఇచ్చిన 5,000 తగ్గిపోయింది. ఓకేనా? తేజస్వి కూడా బ్యాంక్ వెళ్ళింది. తేజస్వి డబ్బులు తీసుకుంది. నీ బ్యాంక్ అకౌంట్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది, సార్. డిక్రీజ్ అవుతుంది. సో దీన్ని ఏమంటారంటే ప్రెజెంటింగ్ అంటారు. చెక్ హ్యాస్ బీన్ ప్రెజెంటెడ్ అంటే ప్రెజెంట్ చేస్తే ఆ డబ్బులు ఎవరికైతే ఇచ్చేవాళ్ళు డబ్బులు వెళ్తాయి. నేను ఉండిపోయి ఇంకో నాకు 5,000 ఇచ్చే కదా, నేను ఇంకా ప్రెజెంట్ చేయలేదు అంటే నాకు ఇచ్చిన 5,000 చెక్ తగ్గిందా ఇంకా తగ్గలేదా నీ బ్యాంక్ అకౌంట్ లో? ఇంకా తగ్గలేదు, సార్. అది నేను అడుగుతుంది. ఓకేనా? సో 15,000 గురించి మర్చిపో. 15,000 లో 10,000 తగ్గిపోయిందంట. ఎంత తగ్గలేదో చెప్పాడు. ఎంత తగ్గలేదంట? 5,100, సార్. ఇప్పుడు 5,100 కి 2 హ్యాండ్స్ ఫస్ట్ సమానంగా పెట్టమ్మా. 2 హ్యాండ్స్ కరెక్ట్ సమానంగా పెట్టండి. ఎస్, సార్. ఈ 5,100 ఎక్కడ తగ్గింది? తగ్గలేదు, సార్. ఎక్కడ తగ్గింది? బ్యాంక్ లో తగ్గలేదు, కానీ ఎక్కడ తగ్గింది? క్యాష్ బుక్ లో తగ్గింది, సార్. క్యాష్ బుక్ లో తగ్గిపోయింది. నువ్వు ఆల్రెడీ 15,000 మొత్తం తగ్గించావు కదా. రైట్ హ్యాండ్ కింద దించావా? ఎస్, సార్. ఇప్పుడు రైట్ హ్యాండ్ దించడం క్యాష్ బుక్ తగ్గుంది, పాస్బుక్ ఇంకా తగ్గలేదు. ఎంతకు తగ్గలేదు? 5,100, సార్. ఇప్పుడు ఎన్నిటిలోని ఏది కాన్స్టెంట్? క్యాష్ బుక్, సార్. క్యాష్ బుక్ అంటే ఏదైతే తగ్గుందో అది కాన్స్టెంట్. సో ఇప్పుడు ఆ క్యాష్ బుక్ పైకి రాగలదా? నో, సార్. కాన్స్టెంట్ గా అది రాలేదు. మరి ఏం చేయాలి? పాస్బుక్ ని డిక్రీజ్ చేయాలి, సార్. సో లెస్ దగ్గర రాయాలన్నమాట. లెస్ దగ్గర ఏమని రాయాలి? చెక్స్ ఇష్యూ చేశాను కానీ ప్రెజెంట్ అవ్వలేదు, బట్ నాట్ ప్రెజెంటెడ్. అర్థమైందా? ఎస్, సార్. ఎనీ డౌట్స్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, నెక్స్ట్ In the passbook, there was a credit of rupees 300 for interest on investments and debit of rupees 75 for bank charges. సో 2 అమౌంట్స్ ఉన్నాయి. ఒకటేమో 300, ఒకటేమో 75. చెప్పండి, 300 ఏంటి?
300 పాస్బుక్ సార్. పాస్బుక్ ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కి ఇంట్రెస్ట్ వచ్చింది సార్. వచ్చింది అంటే పాస్బుక్ పెరుగుద్దా తగ్గుద్దా? పెరుగుతుంది సార్. పాస్బుక్ పెరిగింది అంటే ఏ హ్యాండ్? లెఫ్ట్ హ్యాండ్ సార్. లెఫ్ట్ హ్యాండ్ పెరిగింది. ఈ లెఫ్ట్ హ్యాండ్ పెరిగింది అంటే పాస్బుక్ పెరిగిందనే విషయం నీకు తెలుసా? నో సార్. ఇప్పుడు తెలిసింది. ఇప్పటివరకు నీకు తెలియదు, అవునా కదా? ఎస్ సార్. ఇప్పటివరకు తెలియదు. ఇప్పుడు ఎన్నిట్లో ఏది కాన్స్టెంట్? క్యాష్ బుక్ సార్. క్యాష్ బుక్ కాన్స్టెంట్ కాబట్టి అది కదలదు. కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ ఏం చేయాలి? డిక్రీజ్ చేయాలి సార్. ఎంత అమౌంట్ కి? 300 సార్. అదే రాస్తాము, లెస్ దే రాస్తాను. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ క్రెడిటెడ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ. ఎంత? 300 సార్. నెక్స్ట్ అండ్ డెబిటెడ్ ₹75 ఫర్ బ్యాంక్ చార్జెస్ సార్. ఆ బ్యాంక్ చార్జెస్ అంటే ఎక్కడ తగ్గిపోద్దమ్మా? పాస్బుక్ లో తగ్గుతుంది సార్. పాస్బుక్ లో తగ్గిపోయిన లెఫ్ట్ హ్యాండ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది సార్. లెఫ్ట్ హ్యాండ్ డిక్రీజ్ అవుతుంది. రైట్ హ్యాండ్ ఇంకా ఇంక్రీజ్ లో ఉంది. అది అన్నిట్లో ఏది కాన్స్టెంట్? క్యాష్ బుక్ సార్. రైట్ హ్యాండ్ అయిన క్యాష్ బుక్ కాన్స్టెంట్ కాబట్టి అది తగ్గలేదు పెరగలేదు. కాబట్టి ఏం చేయాలి? పాస్బుక్ ని ఇంక్రీజ్ చేయాలి సార్. ఇంక్రీజ్ చేయాలి. సో యాడ్ చేస్తున్నానమ్మా. ఏం చేయాలి? బ్యాంక్ చార్జెస్ డెబిటెడ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ. ఎంతది? 75. సో 6000 యాడ్ అవ్వాలి, 75 యాడ్ అవ్వాలి, 5100 లెస్ అవ్వాలి, 300 లెస్ అవ్వాలి. సో టోటల్ 45,000 లోంచి ప్లస్ 6000 యాడ్ చేయండి, ప్లస్ 75 యాడ్ చేయండి, లెస్ 5100 ప్లస్ 300. క్యాష్ బుక్ బ్యాలెన్స్ 45,675. ఎనీ డౌట్స్? No, sir. అమ్మా ఎలా చేస్తున్నాం ఏంటి అనేది అందరికీ అర్థం అవుతుందా? ఏమన్నా డిఫికల్టీ ఉంటే చెప్పండి, మళ్ళీ చెప్తాను. అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది సార్. అభిరామ్ నీకు ఏమైనా డిఫికల్టీ ఉందమ్మా? అర్థం ఉందా? అర్థమైంది సార్. చందరు? అర్థమైంది సార్. చాలా ఈజీ నాన్న, చాలా ఈజీ. అండ్ కంపల్సరీ క్వశ్చన్ 10 మార్క్స్ అలా పడిపోద్ది ఈజీగా. ఎక్కువ ట్రాన్సాక్షన్స్ కూడా ఎవడో ఇలాగే ఇస్తాడు, 3-4 ట్రాన్సాక్షన్స్ ఇస్తాడు అంతే. ఓకేనా? కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్ లో. సో 4 క్వశ్చన్స్ ఇస్తాడు, సో 4 ట్రాన్సాక్షన్స్ ఇస్తాడు. ఆ 4 ట్రాన్సాక్షన్స్ ని ఆలోచించి మనం నెమ్మదిగా క్వశ్చన్ చదివి ఇంగ్లీష్ లో ఉన్నదాన్ని తెలుగులో అర్థం చేసుకుని ఏది ఇంక్రీజ్ అయింది ఏది డిక్రీజ్ అయిందో తెలుసుకొని ఏది కాన్స్టెంట్ తెలుసుకొని ఆ కాన్స్టెంట్ అలాగే ఉంచి రెండో బుక్ ని పెన్షన్ తగ్గించడం చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? 10 మార్క్స్ కి కంపల్సరీ క్వశ్చన్ ఇది, మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? సో ఒక్కసారి లైన్ లో ఉండమ్మా, నేను ఇప్పుడు వస్తాను. కనిపిస్తుంది మీకు స్క్రీన్? ఒక్కసారి ఎవరన్నా చదవండి. సెక్షన్ ఈ చదవండి. ఆన్సర్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. 1 into ఎంత? 10. అంటే ఒక్క క్వశ్చన్ చేస్తే 10 మార్క్స్. ఏమి ఇచ్చాడు చూడండి, క్యాష్ బుక్ 3 కాలమ్ క్యాష్ బుక్ ఇచ్చాడు. చూడండి ఎంత పెద్ద ఉందో, 3 కాలమ్ క్యాష్ బుక్. ఇది చేస్తారా మీరు? లేదంటే ఇప్పుడే నేర్చుకున్న జస్ట్ ఈ 5 ట్రాన్సాక్షన్స్ ని ఏది ఇంక్రీజ్ అయింది ఏది డిక్రీజ్ అయింది చూడండి. ఏంటిది? అండర్లైన్ చేశాను. ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి? ఇదే చేస్తారు. ఇదే చేస్తాం. ఎందుకంటే మనం పెద్ద ఫార్మాట్ లో 3 కాలమ్స్ ఫార్మాట్ అంటే ఈ 3 కాలమ్స్ అంటే ఏమొస్తుంది? క్యాష్, బ్యాంక్, డిస్కౌంట్ కాలమ్స్ వేయాలి. ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని ఆలోచించాలి. డిస్కౌంట్ ఎలా, డిస్కౌంట్ రిసీవ్డ్ ఏంటి, ఎటువైపు పడుతుంది, పెద్ద అకౌంట్, ఇదంతా పెద్ద తతంగం. ఇది టైం టేకింగ్. ఇది మనం నేర్చుకున్న ఆల్రెడీ ఈజీయే, కానీ టైం టేకింగ్.
సో మనకు ఉండే తక్కువ టైంలో దీనికి కావాలంటే చాయిస్ రాసుకోండి, లాస్ట్ లో టైం ఉంటే చాయిస్ రాయండి. సో ఫస్ట్ అయితే మాత్రం ఏం చేస్తే బెటర్, కంపల్సరీ క్వశ్చన్ బిఆర్ఎస్. అర్థమైందా? Yes, sir. చూడండి జస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ నెమ్మదిగా ఆలోచించి ఏది పెంచాలి, ఏది తగ్గించాలి, ఏది కాన్స్టెంట్ అనేది నేర్చుకుంటే మీకు సింపుల్ గా 10 మార్క్స్ మీ చేతిలో పడిపోతాయి. అర్థమైందా? Yes, sir. ఈ క్వశ్చన్ ని ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని హోంవర్క్ చేసుకుని వస్తారా? Yes, sir. స్క్రీన్ షాట్ తీసుకొని నేను పైకి పెడతాను కావాలితే. తీసుకున్నారా? Yes, sir. చేస్తారా ఈరోజు హోంవర్క్ కిందది? Yes, sir. క్వశ్చన్ ఒకసారి చదువుతాను. ఇప్పటి వరకు మనం చూడని ఏమో ఉన్నాయేమో చూద్దాం. క్వశ్చన్ చదువుతాను, చూడండి. ప్రిపేర్ బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ ఆఫ్ అశోక్ లిమిటెడ్ యాజ్ ఆన్ 31st March 2019. అమ్మ నేను 100% బల్లగుద్ది చెప్తానమ్మా, పేపర్ ఇలాగే ఉంటది. బిఆర్ఎస్ 10 మార్కులు వస్తుంది అంతే, రాసి పెట్టేసుకోండి. నేను చెప్తున్నాను, బిఆర్ఎస్ 10 మార్క్స్ కి అలాగే దిగిపోద్ది. పర్ఫెక్ట్ గా చదవండి, పర్ఫెక్ట్ గా నేర్చుకోండి, డౌట్ ఉంటే అడగండి. 10 మార్క్స్ ఊరికే మీ చేతిలో పడిపోతాయి. అర్థమవుతుందా? ప్రిపేర్ బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ ఆఫ్ అశోక్ లిమిటెడ్ యాజ్ ఆన్ 31st March 2019. బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఇచ్చేసాడు. అంటే మనం ఏం కాన్స్టెంట్ పెట్టుకోవాలి? Cash book, sir. క్యాష్ కాన్స్టెంట్ పెట్టుకుంటుంది. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ఎట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. ఇదేనా కొత్త పాయింటా? No, sir. చెక్ ఇష్యూ చేసామంట అంటే మనం క్యాష్ ఫ్లో తగ్గించేసుకున్నాం, బ్యాంక్ లో ఇంకా తగ్గలేదంట. ఏం చేయాలో మీరు ఆలోచించి చేయండి. నెక్స్ట్, చెక్స్ డిపాజిటెడ్ ఫర్ కలెక్షన్ బట్ నాట్ యెట్ రియలైజ్డ్. చెక్ డిపాజిట్ చేసుకున్నామంట. చెక్ డిపాజిట్ చేసుకున్న మనం క్యాష్ బుక్ ఏం చేసుకుంటాం? పెంచుకుంటాం. బట్ నాట్ యెట్ రియలైజ్డ్ అంటే బ్యాంక్ ఇంకా డబ్బులు వేయలేదంట. సో ఏది కాన్స్టెంట్ ఏదో చూసుకొని తగ్గించాలో పెంచాలో మీరు చూసుకోండి. నాకు రేపు మాత్రం ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్, ఏ రాంగ్ డెబిట్ గివెన్ బై బ్యాంక్ ఇన్ పాస్బుక్ ₹500. అమ్మ రాంగ్ డెబిట్ అంటే ఏంటి? పాస్బుక్ లో తప్పుగా డెబిట్ అయిపోయింది అంటే తప్పుగా తగ్గిపోయింది అంటే మన క్యాష్ బుక్ ఇంకా ఎక్కువ చూపిస్తుంది. సో ఏది కాన్స్టెంట్ చూసుకొని మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్, బ్యాంక్ చార్జెస్ డెబిటెడ్ ఓన్లీ ఇన్ పాస్బుక్. చేయలేదు ఇప్పుడు ఇది. డైరెక్ట్ పేమెంట్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం యాజ్ పర్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ 600. అంటే అర్థం ఏంటి? డైరెక్ట్ పేమెంట్ అంటే బ్యాంక్ కోడ్ చెప్పేశాను, డైరెక్ట్ నువ్వు ఎవ్రీ ఇయర్ ప్రీమియం కట్టారా అని. ఆడు కట్టేశాడు విషయం నాకు తెలుసా? ఆడికి ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఎప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఎప్పుడు వచ్చి డబ్బులు పెడితే అప్పుడు కట్టేరా అన్నాను. ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు బ్యాంక్ కడతాడో, ఎప్పుడు డబ్బులు కట్టాడనే విషయం నాకు ఎప్పుడు తెలుస్తుంది? బ్యాంక్ కోడ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాడనే విషయం నాకు ఎప్పుడు తెలుస్తుంది? పాస్బుక్ చూస్తే ఆ పాస్బుక్ లో తగ్గింది. నా క్యాష్ బుక్ లో ఇంకా తగ్గించుకోలేదు, ఇప్పుడు తగ్గించుకుంటాను. ఏది కాన్స్టెంట్ చూసుకొని తగ్గించాలా పెంచాలా చూడండి. ఇదేనా కష్టమా? ఒక్కసారి మీరు ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసుకున్నారు కాబట్టి ఓకేనమ్మా, ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ఆలోచించి ఇప్పుడు ఇది కానీ మీరు చేయగలిగే కరెక్ట్ ఆన్సర్ చెప్పగలిగితే ఎగ్జామ్ లో కూడా మీకు 10 మార్క్స్ అలా వచ్చి మీ చేతిలో పడతాయి. మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. చేస్తారా చేయరా? చేస్తాం సార్. అయితే రేపు క్లాస్ లో ఇది ఒకసారి డిస్కస్ చేసుకుని ఈ సమ్ని అప్పుడు మిగతా సమ్స్ చేద్దాం.